డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ కోచ్, ఎంటర్ప్రీనియర్, లైఫ్ కోచ్ సందీప్ రాజవర్మ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నవీనా గారు నమస్తే. సందీప్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమంది 99.6% పీపుల్ పేదవాళ్ళనే మిగిలిపోతున్నారు. ఎందుకు? వాళ్ళు రిచ్ అయ్యే ఛాన్సెస్ లేవా? పేదవాడు పేదవాళ్ళనే ఉండిపోవాలా? సంపాదించలేడా? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏముంటున్నాయి? అసలు ఎదగడానికి రీజన్స్ కానీ చేసే మిస్టేక్స్ ఏముండొచ్చు అంటారు? మిస్టేక్స్ వచ్చేసరికి ఇక్కడ ఇంకోటి, అందరూ రిచ్ అవ్వచ్చు. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఓన్లీ వీలే రిచ్ అవ్వాలనేది ఏం లేదు. ఎందుకంటే వాడికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, కానీ వాడు ఒకటి ఉపయోగిస్తున్నాడు, వాడి మెదడు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే మైండ్తో పని చేస్తారో వాళ్ళు రిచ్ అవుతారు. ఎవరైతే ఫిజికల్ పని చేస్తారో వారు ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటి అని అంటే, సీ ద పాయింట్ ఇస్ దే వోంట్ థింక్ బిగ్. పెద్దగా ఆలోచన చేయడం అనేది ఉండదు. మా ఫాదర్ ఇట్లా ఉన్నాడు కదా, నేను కూడా ఇట్లాగే బ్రతికేస్తాను, నేనేం చేస్తాను, చదువుకుంటాను, గ్రాడ్యుయేట్ అవుతా, తర్వాత జాబ్ చేసుకుంటా, ఓ 50,000 లక్ష రూపాయలు వస్తే తర్వాత పెళ్లి చేసుకుంటా, ఆ తర్వాత ఒక కారు కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే 60 ఏళ్ళు చచ్చిపోతాను. దిస్ ఈస్ వాట్ ద మిడిల్ క్లాస్ థాట్ ప్రాసెస్. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, కొంచెం మనము మిడిల్ క్లాస్ నుంచి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే, ఓకే నేను చదువుకుంటాను, తర్వాత గ్రాడ్యుయేట్ అవుతాను, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక దగ్గర జాబ్ చేసుకుంటా, ఒక 1 year ఏదో ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటా, అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఒక స్టార్ట్అప్ చేస్తాను, నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను, సో దాట్ రేపటి రోజున నా కింద ఒక 10 మంది పని చేయగలగాలి. నేను అలా ఆలోచిస్తాను. ఎప్పుడైతే అలా ఆలోచిస్తారో అప్పుడు ఏమవుతుందండి, మీకు ఒక జాబ్ ఎప్పుడైతే మీరు ఒక జాబ్ చేస్తారో అక్కడ మీరు టైం ఏం చేస్తున్నారు, టైం అనేది మీరు అమ్ముతున్నారు. మీ టైం 8 గంటల టైం ఇచ్చేస్తున్నారు, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొక 10 మంది 8 గంటలు మీరు తీసుకుంటున్నారు. అండ్ యూ సీ దాట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఆబ్వియస్గా ఆ బిజినెస్ అయితే మీరు మొదలు పెడతారో, దాట్స్ హౌ యూ కెన్ మెల్లిమెల్లిగా యూ విల్ సీ సమ్ క్యాష్ ఫ్లో విల్ హ్యాపెన్ దేర్. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఓకే ఫస్ట్ వచ్చేసరికి ఇది అవుతే, సెకండ్ వచ్చేసరికి ఏంటి అని అంటే, వీళ్ళు వచ్చేసరికి దే ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ వెరీ పూర్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి? వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోరు, వాళ్ళ స్కిల్స్ కానీ అప్గ్రేడ్ చేసుకోరు, వాళ్ళ థాట్ ప్రాసెస్ని అప్గ్రేడ్ చేసుకోరు. ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుందన్నమాట. మా ఫాదర్ ఇట్లా ఆలోచించాడు, మా మదర్ ఇట్లా ఆలోచించారు, మా తాతయ్య ఇట్లా, ఇదే ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ అంటారు. ఇప్పుడు జమానా ఎట్లా ఉందండి, ఈ జమానాకు తగ్గట్టుగా మనం ఏం చేయొచ్చు అండి అని ఆలోచన ఉండదు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రాంగ్ థాట్ ప్రాసెస్ అంటే నా ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్ అనేది. సో ఎప్పుడైనా సరే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ 90 ఈ 4% ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో రిచ్ అనే పాయింట్లో, అందులో మనం ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు మార్కెట్లో ఉన్న స్కిల్స్ ఏంటి, నేను ఏ విధంగా ఆ స్కిల్స్ నేర్చుకోవచ్చు, అందులో నేను ఎట్లా మాస్టర్ అవ్వాలి, ఏ విధంగా నేను ఆ పనులను చేయొచ్చు. ఓకే, అంతెందుకండి మీరు చెప్పండి నాకు. ఓకే, ఈరోజు ఆ పేదగా పుట్టి పేదగా ఉండి రిచ్ అయిన వాళ్ళు లేరా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. హైదరాబాద్కి షర్టు ప్యాంటుతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 2,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఐ నో ఇట్ పర్సనల్లీ. వాళ్ళందరూ గమనిస్తే వాళ్ళల్లో ఉన్న ఏంటి, మరి ఏం చదువుకోలేదు, ఏం చదివింది లేదు, ఏమీ లేదు. బట్ ద పాయింట్ ఇస్ దే హ్యావ్ ఇన్నర్ పొటెన్షియల్స్ అండ్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్. కొన్ని క్వాలిటీస్ మనిషిని ఏం చేస్తాయంటే అక్కడ వరకు తీసుకెళ్ళిపోతాయండి. ఓకే, ఆ క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి క్వాలిటీస్ అంటే ఏంటండి, మనకు కావాల్సినవి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఏ పర్సన్తో అయినా కానీ నువ్వు మాట్లాడే కెపాసిటీ దగ్గర ఉండాలి. ఎంత పెద్ద పర్సన్ అయినా సరే ధైర్యంగా వెళ్ళి మాట్లాడే ఇది ఉండగలగాలి, ఆ ధైర్యం ఉండగలగాలి. ఓకే, మీరు ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఒకటి 10 మందితో మాట్లాడంటే సిగ్గుపడతారు. మరి గ్రాడ్యుయేట్ అయిపోయి ఉంటాడు అతను, ఆల్మోస్ట్ ఒక 25-30 yearsలో ఉంటాడు. ఓకే, ఒక డీలింగ్ ఏదైనా చేయాలి, ఒక పెద్ద కంపెనీ సీఈఓతో వెళ్ళి మాట్లాడాలంటే భయపడతాడు. అది తప్పు. ఐ టెల్ ఆల్ మై ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ డూ దాట్. డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, బికాస్ ప్రపంచం అంతా కూడా మనకు నడుస్తుంది అదే. కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ప్రెసెంట్గా మనకి ట్రెండింగ్ ఏముంది, ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ 5-10 years 15 years వరకు కూడా మనకి ఏమున్నాయి, అలాంటి స్కిల్స్ ఏమున్నాయి ఈరోజు మార్కెట్లో, అలాంటి స్కిల్స్ని మనం నేర్చుకుంటూ మనం ఏ విధంగా దీని ఒక చిన్న స్టార్టప్ లాగా ఏ విధంగా చేసుకోవచ్చు అని ఆలోచన విధానాలు ఎప్పుడైతే ఇట్లా మారుతాయో అప్పుడు మిడిల్ క్లాస్ నుంచి ఎవడో ఒక్కడు ఉంటాడు ఆ ఫ్యామిలీలో, ఆడొక్కడు ఏం చేస్తాడంటే మొత్తం ఆ ఫ్యామిలీ చరిత్రను మార్చేస్తాడు. మీరు గమనిస్తే ఏదో టాలెంట్ మీద వస్తాడు, ఏదో చేస్తాడు, కానీ హీ విల్ చేంజ్ ద ఎంటైర్ డెస్టినీ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ వీడియో చూసిన ఎవరైనా సరే, వై డోంట్ యూ బికమ్ లైక్ దాట్ వన్ డే ఇన్ యువర్ ఫ్యామిలీ?
ఓకే యూ సే దాట్ మై ఏజ్ ఇస్ దిస్ మచ్, ఐఎమ్ 40 years 50 years old. 40 years 50 years old లో కూడా చేసేటోళ్ళు ఉన్నారు, లేజీగా కూర్చునేటోళ్ళు లేరు ఇక్కడ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఈవెన్ at a 40, even at 35 40 years also, they are doing something on this planet. Yes. And why don't you do that? I've read one line in one of the book actually, everyone has a role on this planet. Yes. Planet లో ప్రతి ఒక్కరికి ఒక రోల్ రోల్ ఉంటుంది. ఉండాలి. Okay, and you ask a question to yourself, what is your role? Why don't you change the circumstances of your family? Why అంటే ఇట్లాగే ఉందామా, ఇంకా మారొద్దా లైఫ్? Yes. బిజినెస్ చేయొద్దా, ఏదైనా కొత్తగా ఏమైనా ప్రయత్నాలు చేయొద్దా? ఆలోచన విధానం మారాలి. Yes. నేను ఐ విల్ టెల్ టు ఆల్ ద పీపుల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, వన్ ఆఫ్ ద బుక్ ఐ టెల్ ఇస్ ద సీక్రెట్ బుక్ చదవండి. యూ సీ దట్ లైఫ్ థాట్ ప్రాసెస్ మారిపోతుందండి. ఈవెన్ దో వేర్ ఎవర్ యు ఆర్, if you want to do something, obviously your life thought process will change. Yes. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడమే పెద్ద మిస్టేక్ అంటారా? కోఆర్డినేషన్ Of course. లేకపోవడం, మాట్లాడలేకపోవడం. Of course. అంటే చదువు ఏం యూజ్ అవ్వట్లేదు అంటారా? చదువు వచ్చేసరికి ప్రాక్టికల్గా అది ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఆ పర్టికులర్ క్యాండిడేట్ అనేవారు ప్రాక్టికల్గా, ఇప్పుడు ఒక కంపెనీకి కావాల్సినవి ఏంటి, అక్కడ అడుగుతుంది ఏంటి, స్కిల్స్ కావాలి. Yes. ప్రాక్టికల్గా వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేసే స్కిల్స్ వాళ్ళకి కావాలి. ఓకే, even though if you are a graduate person, you have got 96% graduate certificate is there, what is the use if you don't implement that particular skills in that company? Yes. You tell me, right? So Yeah. practical knowledge is important antanu, rather than theoretical knowledge kanna practical ga ee roju market lo kavalsina skills ki నేను తాను తగ్గట్టుగా ఉన్నానా, Yes. నా కమ్యూనికేషన్ స్కిల్స్, నా టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ దానికి తగ్గట్టుగా ఉన్నాయా? Yes. Obviously you will get to know whether you are in that stage or not, right? Yeah. Yeah. సో సందీప్ గారు, ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్, మిడిల్ క్లాస్ సి దే ఆర్ ఎట్ లైక్ యూనో ఒక 30,000 40,000 50,000, అమ్మయ్యా చాలా, ఇంకా ఎప్పుడు ఈ లెవెల్లో 50,000 రూపీస్ 1 lakh వచ్చేసిందంటే ఈ చాలా, ఇంకా సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. 50,000 వచ్చిందంటే చాలా పెద్దగా కనిపిస్తుంది వాళ్ళకి. నేను అడిగేది పెద్దగానా, ఈజ్ దాట్ ఎ బిగ్ థింగ్? 50,000 రూపీస్ పెద్దగా కనిపిస్తుంది అని అంటే ఇంకా నువ్వు ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తావు? అదొక డైలాగ్ ఉంటుంది బిజినెస్ మ్యాన్ లో, ఒక సినిమాలో, ఇఫ్ యువర్ టార్గెట్ ఇస్ 10 miles, ఎయిమ్ ఫర్ ద 11th mile అని చెప్పేసి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ 10 lakh per month, ఇఫ్ యూ వాంట్ టు మేక్ 20 lakh per month, ఓకే, యువర్ టార్గెట్ షుడ్ బి అట్లీస్ట్ 50 lakh per month. నేను ఎట్లా సంపాదించాలని ఆలోచన ఉండాలి. ఇఫ్ యువర్ టార్గెట్ ఇస్ 50,000 per month, 1 lakh per month, యూ టెల్ మీ మ్యామ్, మీరు చెప్పండి, హౌ క్యాన్ థింగ్స్ అంటే ఎట్లా పాసిబుల్ అవుతాయి? 50,000 కన్నా ఎక్కువ ఆలోచించగలుగుతాడు ఇంకా మనిషి? లేదు, అది దాటగలుగుతాడా పోనీ? నో. ఇంకో 10 సంవత్సరాలైనా సరే. అక్కడే అంటే ఇక్కడ ఇది మారాలి. Yes. నువ్వు డబ్బుని చూసే విధానం మారాలి. ఇక్కడ నువ్వు 10 లక్షలను ఆలోచించాలి, అప్పుడు నీకు అట్లీస్ట్ 2-3 లక్షలను వస్తుంది నెలకి. Yes. ఇక్కడ ఆలోచించేదే నువ్వు 50,000 ఆలోచిస్తున్నావు, 1,00,000 రూపాయలు ఆలోచిస్తున్నావు, దీంతోనే సాటిస్ఫైడ్ అంటే అప్పుడు ఆటోమేటికల్ నీకు వచ్చేది ఇంత 30 20 ఎంతో ఇంతే వస్తుంది. ఈ లెవెల్లో నీకు ఇన్కమ్ వస్తుంది కదా. Yes. Yes or no? You think about anyone. If they are making, somewhere 10 lakhs, 20 lakhs per month, they are the one who are thinking 1 crore per month. Yes. That's the reason they are making at least 10 lakh, 20 lakh. అందుకే పెద్దగా ఆలోచించమంటారు. పెద్దగా ఆలోచిస్తే అదే చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ 10 miles, అట్లీస్ట్ ఏం ఫర్ ద 11th mile. 11th mile ఆలోచించాలి మనం. Yes. అది లేకపోతే ఇఫ్ యు ఆర్ జస్ట్ 10 miles 10 miles కెళ్ళి 5th mile లోనే ఆగిపోతాను. అంటే మనిషి మైండ్ సెట్ అనేది మారాలంటారు. క్రూషియల్ థింగ్ అండి. Yes. మనిషి మైండ్ సెట్ ఒకటి, మనం తిరుగుతున్న మనుషులు ఒకటి. నేను ఏమంటానంటే ఒక కాన్సెప్ట్ ఉంది, యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్ అని చెప్పి. నువ్వు పొద్దున్న లేచినప్పుడు నుండి నైట్ పడుకునేంత వరకు ఎలాంటి మనుషులతో తిరుగుతావో, ఎలాంటి మనుషులతో నువ్వు మాట్లాడతావో, నీ మైండ్ సెట్ అట్లే ఉంటుంది, నీ ఆలోచన అట్లే ఉంటుంది, నీ లైఫ్ అట్లే ఉంటుంది. ప్రతిరోజు నువ్వు ఒక 50,000 సంపాదించే మనుషులతో తిరిగితే నీకు కూడా 50,000కి రిలేటెడ్గా థాట్స్ వస్తాయి. 50,000 అమ్మాయ, మా ఫ్రెండ్ కూడా ఇటు 50,000 చాలా, నేను కూడా అనే పాయింట్ ఉంటుంది. అదే నువ్వు ఒకవేళ కొంచెం నెక్స్ట్ లెవెల్ పర్సన్స్తో తిరిగితే ఆటోమేటికల్ నీకు కూడా నెక్స్ట్ లెవెల్ థాట్స్ వస్తాయి. యువర్ యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్. మేక్ షూర్ దాట్ యూ చెక్ యువర్ యావరేజ్ 5 people ఎవ్రీ డే. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చాటింగ్ జరుగుతుంది, ఎవరితో నువ్వు ప్రతిరోజు కాల్ చేసి మాట్లాడుతున్నావు, ఎవరితో కలుస్తున్నావు, ఎవరు నీకు గైడెన్స్ ఇచ్చేది, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు నీకు మెంటారింగ్ ఇచ్చేది. యూ జస్ట్ చెక్ దీస్ పీపుల్ అండ్ బేస్డ్ ఆన్ దిస్ పీపుల్, వీళ్ళు క్వాలిటీ పీపులా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. యూ విల్ గెట్ టు నో, యువర్ లైఫ్ విల్ టర్న్ దేర్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ. యా మ్యామ్.